హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశకృష్ణ బ్లాగ్స్. సో ఫైనల్లీ శ్రీవారి పిలుపు అయితే వచ్చేసింది. మనం ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం. హైదరాబాద్లో ట్రైన్ టికెట్ బుక్ చేసాం. హైదరాబాద్ నుండి డైరెక్ట్ తిరుపతికి. చలో. ఈరోజు భీష్మ ఏకాదశి కదా, అందుకే నాకు ఉపవాసం అన్నమాట. తాగేసి స్టార్ట్ అయిపోదాం. చలో. స్టార్ట్ అయిపోయాం ఇంటి నుండి. బాబు అయితే మనల్ని రోడ్ మీద డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. రోడ్ మీద నిఖిల్ దగ్గర సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. చూడండి, ఇది మన రోడ్ మీద బస్ స్టాండ్ అన్నమాట. బస్ కోసం వెయిటింగ్. వచ్చేసింది బస్ కూడా. ఈ బస్సులో మనం సిద్దిపేట వరకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ జేబీఎస్ బస్ ఎక్కాలి. లెట్స్ గో. వచ్చేసాం గాయస్ సిద్దిపేట వరకు అయితే. చూడండి, ఇది మన సిద్దిపేట బస్ స్టాండ్. మనం ఇప్పుడు ఇక్కడ జేబీఎస్ బస్ ఎక్కాలి. సిద్దిపేట వరకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, అంటే హైదరాబాద్. ఇప్పుడే సిద్దిపేట బస్ స్టాండ్లో ఉన్నా. సికింద్రాబాద్ బస్సులు అయితే ఇక్కడ ఉన్నాయి. చలో, మళ్ళీ ఈ బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్దాం. చలో, ఇదే మన బస్. ఎక్కేసాం బస్సు, సికింద్రాబాద్ బస్సు. చలో రైల్వే స్టేషన్. గోయింగ్ టు తిరుపతి. ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తున్నాం. ఇప్పుడే జేబీఎస్ బస్ స్టాండ్ లో దిగినాం. మేము బస్ దిగే లోపు మా బాను ధను కూడా వచ్చేసారు. హలో గాయస్, ఇప్పుడే జేబీఎస్ బస్ స్టాండ్ లో దిగినాం. రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, మనోళ్ళు అయితే వచ్చారు. ఈయన రాయందర్, ఈయన బాను, ధను ఎన్నుకున్నాడు. ఇటు చూడు, ధను బాను, సారీ, ఈయననే బాను, ఈయననే ధను, ఈయనే ధను, ఈయననే బాను. నాకు కన్ఫ్యూజ్ అవుతుంది గాయస్. జేబీఎస్ బస్ స్టాప్ నుండి రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాకబుల్ డిస్టెన్సే, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. అయ్యో, మావాడు ఆధార్ కార్డు తెచ్చుకోలేదట, జిరాక్స్ తీసుకోవాలి. ఆయన బ్యాగ్ తెచ్చుకోలే, చేతి సంచి ఆయనది, ఆయనకు బ్యాగ్ కొనుక్కోవాలి. ఇంత సగం సగం అవుతారు మా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ కోసం మళ్ళీ అర్ధ గంట ఆగాలి. ఆడ అట్లా ప్రింటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రింట్ అర్ధ గంట అవుతుంది, బ్యాగ్ కార్డ్ అర్ధ గంట అవుతుంది. ఇక ట్రైన్ మిస్ అవుతుందో ఏమో. ఇక హాయ్ గాయ్స్, బ్యాగ్ కొందామని పోతున్నాం గాయ్స్. గాయ్స్, ఆధార్ కార్డ్ లేదు గాయస్. పాయింట్ వాళ్ళ తాత తీసుకుని వచ్చాడు గాయస్. సంచి ఈయనదేమో సంచి తీసుకొని వచ్చాడు. లాంగ్ జర్నీ ఫస్ట్ టైం గాయ్స్ నేను, ఎందుకంటే లాంగ్ జర్నీ ఎక్కువ చేయను. కాదు, ఇప్పుడు మేము పోయే తిరుపతి కాదు, ఇది సమ్మక్క సారక్క జాతర పోతున్నాం. ఇక్కడ బెల్లం కొనుక్కున్నా గాయ్స్. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న సమ్మక్క సారక్క జాతర పోతున్నాం. ఇక్కడ బెల్లం కొనుక్కున్నా గాయ్స్. బంగారం, సారీ బంగారం గాయ్స్. తీసుకుంటుండు గాయస్. మావాడు బ్యాగ్ ఉంటుండు. చూడండి, ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గరలో. ఇప్పుడే ఆల్ఫా హోటల్లో చాయ్ అవుతారు మా వాళ్ళు. ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. యా, ఇటు చూడు. 2 గ్లాసులు తాగారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 3వ గ్లాస్ తాగుతున్నాం. ట్రావెలింగ్ గీలింగ్ ఏముండే ఇక్కడ. రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం గాయస్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర ఉంది. మేము 1 దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గరికి అయితే వెళ్దాము. ఏడుంది మన ట్రైన్? ఏడుంది? రాలేదు. 6:30కి మన ట్రైన్ ఉంది. 6:30కి వస్తుంది. మనం అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. ముందున 6:30కి ట్రైన్ ఉంటే మేము 5కి రైల్వే స్టేషన్కి వచ్చినాం. అట్లా ఉంటుంది మనతోటి.
చలో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నంబర్ 6 కి అయితే వెళ్దాం. మళ్ళీ దొరకదు అందుకే తొందర వచ్చాం గైస్. 6 కి అయితే వెళ్దాం. మళ్ళీ దొరకదు అందుకే తొందర వచ్చాం గైస్. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. బాగానే ఎక్స్ట్రా. ప్లాట్ఫామ్ 6 కి అయితే వచ్చేసాం గైస్. ఇది మన ట్రైన్ వచ్చేసింది ఆల్రెడీ. మన సీట్ బుకింగ్ అయితే S3లో ఉంది. చూడొచ్చు, ఇది మన ట్రైన్ కనబడుతుందా, సికింద్రాబాద్ తిరుపతి. ఓకే మనం ఇందులో ఎక్కేద్దాం. ఇప్పుడు లోపల ఎట్లుందో రివ్యూ ఇస్తారట. బాను తాను ఏం ఓపెన్ చేయలేదు గైస్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓపెన్ చేయలేదు, టైం ఇంకా కాలే కావచ్చు. మనం వెయిట్ చేద్దాం ఇక. మన ట్రైన్ డోర్స్ అయితే ఓపెన్ చేశారు గాయస్. ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసాం. చూడండి ఖాళీ ఉంది. మన వాళ్ళు అక్కడ 17, 18, 19 మన సీట్ నెంబర్స్. వెళ్ళి కూర్చుందాం. బ్యాగ్లు ఆల్రెడీ పెట్టేసి వచ్చాం. బయట 2-3 ఫోటోలు దిగి మళ్ళీ లోపలికి వచ్చాం. మన ట్రైన్ 6:40కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఇంకా టైం ఉంది, ఆల్మోస్ట్ 1 అవర్ టైం ఉంది. చలో షాక్ అయ్యారా? तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं मैं तेरे से మొహం కడుక్కున్నాడు గాయస్. మొహం కడుక్కున్నాడు. ముఖం ఎండని ఫ్యాన్ కింద తలకే పెట్టిండు. నేనే విండో సీట్ సాధించాను గాయస్. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. రైల్వే స్టేషన్లో ఈ పాట తప్పకుండా వినాల్సిందే. మన వాళ్ళు చిప్స్ ప్యాకెట్ కొందామని షాప్కి వచ్చారు గాయస్. చిప్స్ ప్యాకెట్ తీసుకున్నారు. నేనైతే ఏం తినయ్యాలి ఉపాసం. మన వాళ్ళు మళ్ళా ట్రైన్ దిగి మళ్ళా తినడానికి ఏమైనా కొనుక్కుందామని చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటారు గాయస్. ఎప్పుడు తిండే వీళ్ళకైతే. సర్లే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. మనోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ట్రైన్ లో అయితే. ఫస్ట్ టైం గైస్, లైఫ్ లో ఫస్ట్ టైం గైస్, ఫస్ట్ టైం గైస్. శ్రీవారి పిలుపు వచ్చింది. అక్కడ గుండు కొట్టించిన చూపిస్తాం గైస్. చలో ఇక ఫోన్లో ఛార్జింగ్ ఉండదు. జస్ట్ అయిపోయాక పబ్జి ఆడుకుందాం. మీకు తిరుపతి వెళ్ళినాక మీకు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. ఓకేనా? పైనకి ఎక్కి పడుకున్నాను గాయస్. నేనైతే పైనకి వచ్చి మొత్తం పైకి వచ్చేసాను. మా వాళ్ళు ఇద్దరు ఆడ కొట్టుకుంటారు, సీట్ కోసం కొట్టుకుంటారు. మధ్యలో మనోడైతే పబ్జి అప్డేట్ చేస్తున్నాం. పబ్జి ఆడాలి గైస్. పబ్జి ఆడాలి ఇంకోసేపు అయితే. పబ్జి ఆడతాం గైస్. నాది డౌన్లోడ్ అవుతుంది గైస్. నేను ఇవాళ భీష్మ ఏకాదశి అని ఉపవాసం ఉన్నాను గైస్. నాకు ఊరిలో పెట్టుకుంటా తింటారు వాళ్ళు అప్పాలైతే. కావాలని నాకు చూపించుకుంటా తింటారు ఇవాళ నాకు ఉపవాసం అని. ఇది ఏమాత్రం న్యాయం చెప్పండి, మీరే కామెంట్ లో చెప్పండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. వద్దని నేను రేపు తింటాను. నేను రిటర్న్ జర్నీలో తింటాను. నేను నా బ్యాగ్ లో ఉన్నాయి, నేను దాచిపెట్టుకున్నాను నాయి. నేను రిటర్న్ జర్నీలో తింటాను. నా వంతుగానే తింటాను. అందాల ఆకాశం అంతా గాడిందే బొమ్మ, ఆ దేవుని ఆ పాట కనరాని చెడు ఏడుంది బొమ్మ, ఈ పాట ఇచ్చింది కూడా ఈశ్వరుడే బొమ్మ. ముక్కంటి పాదాలు నేడు ముక్కు పెట్టాయి. వరంగల్ స్టేషన్ వచ్చింది గాయస్. ఇటు చూడు ధను, బాను, రాజేందర్,
హాయ్ గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ అట 9కే గుడ్ మార్నింగ్ అయిందా నీకు? కొంచెము బ్రెయిన్ అటు తిరుగుతుంది గాయస్. వరంగల్ దాకా వచ్చాం గాయస్. ఇప్పుడు దిగేమన్నా కొనుక్కుందామని చూస్తున్నాం. ఫాస్టింగ్ బ్రో. ఫాస్టింగ్ ఏమైనా ఫ్రూట్స్ కొనుక్కుందామని నేను తీసుకుంటాం. పైసలు లేకపోయినా బాధపడదు బ్రో. తీసుకుంటా ఫ్రూట్స్ ఒక కన్నే ఆయన బ్యాగులు ఐఫోన్ అన్ని పోతాయి మరి. ఇది ఐఫోన్ పైన ఏం కాదు కానీ ఆయన లెవెల్ ఎత్తాడు మొత్తం. మన వాళ్ళకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి గాయస్. మనతో కూర్చున్న అమ్మ వాళ్ళు వీళ్ళకు చపాతీలు ఇచ్చారు. చపాతీలు తింటున్నారు. ఇది తింటున్నాం గాయస్. బాగుంది టమాటా కర్రీ. అమ్మ నిండు నూనెలో చల్లగా బతకాలని కోరుకుంటున్నాం. మంచిగా తింటారు. వీళ్ళకి ఆఫర్ వచ్చింది. ఇది చూడు మోడల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. తిరుపతి అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఇంకో 10 minutesలో దిగుతాము స్టేషన్లో. ఆల్రెడీ శివాజన్ వచ్చిందట, మన కోసం వెయిట్ చేస్తుండ అక్కడ. రాత్రి ఏం నిద్ర పట్టలేదు చక్కగా. ఇక్కడ ట్రైన్లో మనకి ఏం నిద్ర పడితే అలవాట్లేదు. చలో దిగినాక మీకు అప్డేట్ చేస్తా. చలో బాయ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే తిరుపతి స్టేషన్లో దిగేసాం గాయస్. మా నాన్న బీటూ ట్రైన్ బీటూ భోగి దగ్గర ఉన్నట, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే దిగాం ఫ్రెండ్స్. స్టేషన్ బయటకు వెళ్ళాలి కదా. భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కదా తిరుపతికి రావడం. నేను- ఇబ్బంది అయితే నీకు సంచి పట్టుకొచ్చినాం. నేను సెకండ్ టైం. నేను కూడా సెకండ్. చలో గాయస్, మీకు వెంటనే అప్డేట్స్ ఇస్తాను. చలో రైడా రైట్. హాయ్ గాయస్. హాయ్ గాయస్. మా నానైతే కలిసాడు గాయస్. ఇప్పుడు ఏమంటారు మా ట్రిప్ గైడ్ ఇతనే గాయస్. ఇతనే గాయస్ మా గూగుల్ మ్యాప్స్, మా మార్గదర్శి, మా సూత్రధారి, అన్ని హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. అందరూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రా అన్నది. ఇప్పుడే విష్ణు నివాసంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మన SSD టోకెన్లు ఎక్కడ ఇస్తారో కనుక్కొని వెళ్ళాలి. ఇప్పుడే టిఫిన్ చేయడానికి అయితే ఆగారు గాయస్. నాకు ఒక పొద్దు ఉపాసం కదా, ఇంకొక పొద్దు ఇవ్వాలి, స్నానం చేసానికి ఇవ్వాలి కాబట్టి నేను పాలు తాగుతున్నా. వాళ్ళు నన్ను వదిలిపెట్టి మంచిగా టిఫిన్లు చేస్తారు, దోశలు తింటారు. చాలా బాగుంది గాయస్. ఏమిద్దాం, స్నానం చేసినాక మనం మంచిగా వెళ్దాం. ఓకేనా? రూమ్లోకి వచ్చేసాం, స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు టోకెన్స్ దగ్గరికి వెళ్ళాలి. దర్శనం టోకెన్స్, SSD టోకెన్స్ అంటారు. అవి తీసుకొని మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. మెట్ల ద్వారా, అలిపిరి మెట్ల ద్వారా పోదాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమైతే. ఇక్కడే బస్టాండ్ దగ్గర శ్రీనివాసంలో టోకెన్స్ ఇస్తారంట దర్శనంవి. ఇక్కడ చూద్దాం రష్ ఎలా ఉందో. చూడొచ్చు మీరు టోకెన్స్ కోసం ఎంతమంది లైన్లో ఉన్నారో. ఇక్కడ మా ధనగాడు ఆధార్ కార్డులు మర్చిపోయింది గాయస్ ఇంటికాడ. ఆయనతో ప్రింట్ తీసుకున్నాం. ఈ 2 ప్రింట్లు తీసుకుంటే 20 రూపాయలు అంట. అంతే, దిస్ ఈస్ బిజినెస్, ఇది వ్యాపారం అంతే. ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లో మెట్ల టికెట్లు ఇవ్వరంట. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి వెళ్తున్నాము. అక్కడ అల్పిరి మెట్ల టోకెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చాము. అల్పిరి బస్ ఎక్కాలి. చూడండి బస్ స్టాండ్ ఇది. ఇప్పుడు మనం భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాలి. అలిపిరికి టికెట్స్, SSD టోకెన్స్ అక్కడే ఇస్తారంట. అలిపిరికి అయితే టికెట్స్ తీసుకున్నాం. బస్సు ఎక్కాలి ఇప్పుడు.
పర్ పర్సన్ 20 రూపీస్ అలిపిరికి. భూదేవి కాంప్లెక్స్కి వెళ్దాం ఇప్పుడు. చలో అలిపిరి వరకు బస్కి వచ్చాము. అలిపిరిలో దిగాము. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాలి. మన ఎస్ఎస్డి టోకెన్స్ అక్కడ ఇస్తారంట. చూడొచ్చు అలిపిరి స్వర్గమే నన్ను స్వాగతించలే. గరుడ విగ్రహం ఉంది. ఇప్పుడే అలిపిరి దగ్గర దిగామండి. చూడొచ్చు కొండ. ఇప్పుడు మనం భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా ఎస్ఎస్డి టోకెన్లు అయితే ఇష్యూ చేస్తున్నారంట. భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు ఇదే భూదేవి కాంప్లెక్స్. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ ఇక్కడ తీసుకోవాలి మనం. చలో భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టి మేము టోకెన్ తీసుకోవాలి. ఆధార్ కార్డు చూపెడితే ఒక టోకెన్. బ్రో నేను రేషన్ కార్డు కూడా తీసుకొచ్చుకున్నా సేఫ్టీగా. ఏంటి బాబు ఇంకోసారను? రేషన్ కార్డు కూడా తీసుకొచ్చుకున్నాం. వెనక అలా తీసుకొచ్చుకున్నాం. దేవస్థానం వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు పాలు. వీళ్ళు మంచిగా టిఫిన్ చేసారు గాయస్. నేను ఏంది ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ టోకెన్ లైన్లో ఫ్రీగా పాలు కూడా పోస్తున్నారు టీటీడీ దేవస్థానం వాళ్ళు. లూడో ఆడుతున్నాం గాయస్. ఏం చేద్దామని లైన్ బాగా చూడండి గాయస్. ఇంకా ఎక్కలేదు నాది. సంపీర్ అని చెప్పి ఒకటి ఎక్కంగానే సంపండి పోయిననే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎదురు వస్తుంది బాగా ఇలా కూర్చొని ఇది చూడు ఇది చూడు. పోయింది కదరా, ఎందుకు పర్లేదు ఇంకా. టైం వచ్చేసి 2 PM అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా టోకెన్ కౌంటర్ ఓపెన్ చేయలేదంట. లైన్ పొద్దున 10కి కట్టినాం. ఇంకా నిలబడే ఉన్నాం అప్పటి నుంచి. ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎప్పుడు దొరుకుతాయో టికెట్లు. చెప్పు
ఏం పేరు నీ పేరు ఏం పేరు ఆ? ఏం పేరు చెప్పు చెప్పు మీద ఎవరు చెప్పు చెప్పు యూట్యూబ్లో పెడతా ఏన్స్ ఏనా నీ పేరు డాలీ. ఫైనల్లీ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇవి రేపటి దర్శనానికి అయితే స్లాట్స్ టైమింగ్స్. ఇక్కడే మనకు టోకెన్ అయితే ఇష్యూ చేస్తారు. మనం ఆధార్ కార్డు ఇస్తే మన ఫేస్ స్కాన్ చేసుకొని టోకెన్ ఇచ్చేస్తారు. హలో గాయస్, మనకైతే ఎస్ఎస్డి టోకెన్ అయితే దొరికేసింది. రేపు మధ్యాహ్నం 12కి దర్శనం టైం అయితే వచ్చింది. చూడండి 31 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం టికెట్ అయితే వచ్చింది. టైం ఎంత అవుతుంది 3, అంటే మేము 10కి వచ్చాం. 5 అవర్స్ లైన్లో నిలబడితే రేపు మధ్యాహ్నం దొరికింది టికెట్. ఈ యొక్క దర్శనం టికెట్ కోసం 5 గంటల లైన్ కట్టేసాం. మా కష్ట బయటికైతే వచ్చేసాం మళ్ళీ అలిపిరి బస్ స్టాప్కి. మనకి ఈరోజు మొత్తం టైం ఉంది కాబట్టి సాయంత్రం వరకు మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దామని ఆలోచిస్తున్నాము. ఇక్కడే దగ్గరలో ఉన్న కపిల తీర్థానికి అయితే వెళ్దామని అనుకున్నాము. అటే వెళ్తున్నాం గైస్. మనకు దర్శనం టికెట్ రేపు మధ్యాహ్నం దొరికింది కాబట్టి అప్పటి వరకు ఏం చేసేదని ఇప్పుడు కపిల తీర్థంకి అయితే వచ్చాము. వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఇక్కడ వాటర్లో మొత్తం ఎండిపోయినాయి. చూపిస్తాను మీకు వ్యూ మంచిగా ఉంది కానీ వ్యూ చూపిస్తాను. కపిల తీర్థంకి వచ్చాం గాయస్. వాటర్ ఫాల్స్ నేనైతే వాటర్లో ఏం లేవు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇదే గాయస్ మనం తీసుకున్న రూమ్ తిరుపతిలో. చూడొచ్చు రూమ్ చాలా బాగుంది. ఏసీ కూడా, టీవీ కూడా ఉంది ఇక్కడ. చూడొచ్చు రూమ్ చాలా బాగుంది. జస్ట్ 800 రూపీస్ ఓన్లీ. రేపు ఈ గుండె అవుతాడు బాయ్. ఒకసారి ఫేస్ మంచిగా చూడరి మిర్రర్లా. రేపు గుండు. ఇక్కడ నుండి మేము తీసుకున్న రూమ్ నుండి వ్యూ చూడండి. ఇక్కడ నుండి మనకైతే గోవిందనామాలు కనిపిస్తున్నాయి. కొండపైన కనిపిస్తున్నాయా మీకు? వ్యూ అయితే చాలా బాగుంది, కొండల వ్యూ. చూస్తున్నారుగా వ్యూ ఎంత బాగుందో చెప్పండి కామెంట్స్లో.
వీడియో ఆల్రెడీ లెందీ అయిపోయింది గాయస్. సో నెక్స్ట్ డే ఏం జరిగిందో, అంటే రేపు ఏం జరిగిందో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.